ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 6వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ బహుళ షష్ఠి సప్తమి ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:11 అవుతున్నది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణం సంఖ్య 0045, అనగా ఈరోజు 45వ రోజు. ఈరోజు 5వ అధ్యాయం భగవద్గీతలో కర్మ సన్యాస యోగంలో 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకముల వరకు వాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం, కృష్ణ భక్తి రసభావికత కర్మ గురించిన ఈ అధ్యాయాన్ని ఈరోజు నుంచి ప్రారంభించుకుంటూ ఉన్నాము. 1వ శ్లోకం. అర్జున ఉవాచ: సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ మొదటి శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసం చేయమని, మరొకసారి కర్మయోగం ఆచరించమని నీవు ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు. ఇప్పుడు భగవానుడు వాచ 2వ శ్లోకం. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసం కరాబుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవానులు ఇలా సెలవిస్తున్నారు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు, కర్మత్యాగము కర్మయోగము అను రెండు కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామయోగం మంచిది. ఇప్పుడు 3వ శ్లోకం. జ్యేయస్స నిత్య సన్యాసి యో నేష్ఠి కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 3వ శ్లోకానికి తాత్పర్యం. బలమైన భుజములు కలిగిన అర్జున, దేని మీద ద్వేషం కోరిక లేనివాడు, నిత్య సన్యాసి, సుఖ దుఃఖాది ద్వంద్వాలు లేనివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతాడు. ఇప్పుడు 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితా ఏకమప్యాసి స్థితా సమ్యక్ ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. 4వ శ్లోకానికి తాత్పర్యం. జ్ఞానం వేరు, కర్మయోగం వేరు అని అవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ దాన్ని ఆచరించినా మోక్షం తప్పక దక్కుతుంది. ఇక ఈనాటి చివరి శ్లోకం, 5వ శ్లోకం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తదో తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి న పశ్యతి.
ఈనాటి చివరి శ్లోకం 5వ శ్లోకానికి తాత్పర్యం: జ్ఞానయోగులు పొందే ఫలమే కర్మయోగులు పొందుతారు. జ్ఞానయోగం కర్మయోగం ఒకటే అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అని తెలుసుకో. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. మరల రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. నమస్కారం.